హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో ఏర్పాటు చేస్తుండడం పట్ల వెలువడుతున్నటువంటి వ్యతిరేకత గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆల్రెడీ దీని గురించి నిన్న ఒక వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఎక్కువ మంది దీన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఈ విగ్రహ ఏర్పాటుని, వాళ్ళు చెప్పే వాళ్ళ వాదన ఏంటంటే, హైదరాబాద్‌లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా! రవీంద్ర భారతి ఎందుకంటే హైదరాబాద్‌కి ఒక హార్ట్ ఆఫ్ హైదరాబాద్‌గా చెప్పుకునే అంటే ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువగా హైదరాబాద్‌లో రవీంద్ర భారతిలోనే జరుగుతాయి. అటువంటి రవీంద్ర భారతిలోనే ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ కోసం ఎందుకు అంత తహతహలాడుతున్నారు? ప్రభుత్వం ఎందుకు ఆగమేఘాల మీద దానికి అనుమతులిచ్చింది? ఎందుకు దీన్ని ప్రోత్సహిస్తుంది? తెలంగాణలో ఉన్న ఎంతోమంది ఇప్పుడు సీనారాయణ రెడ్డి కావచ్చు, గద్దర్ కావచ్చు, అందెశ్రీ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ ఉండగా వాళ్ళ విగ్రహాల ఏర్పాటు చేయకుండా బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఇప్పుడు ఏర్పాటు చేస్తుండడాన్ని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంటే మీరెక్కడైనా వేరే చోట ఎక్కడైనా పెట్టండి. ట్యాంక్ బండ్ మీదో, లేకపోతే ఇంకో చోటో, ఫిల్మ్ నగర్‌లోనో, కృష్ణానగర్‌లోనో, మరో చోటో ఎక్కడైనా పెట్టండి. కానీ ఇక్కడ పెట్టడం మాత్రం ఖచ్చితంగా మాకు అభ్యంతరకరం అని చెప్తున్నారు. అయితే దీనికి బాలసుబ్రహ్మణ్యం అభిమానులు గాని, లేదంటే మిగతా వాళ్ళు గాని చెప్తున్నదేంటంటే, అసలు రవీంద్ర భారతి పేరే రవీంద్రనాథ్ ఠాగూర్ మీద పెట్టారు. అతను మరి బెంగాలీ గదా! ఆ రవీంద్ర భారతి లో ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడాన్ని ఎలా వ్యతిరేకిస్తారని జెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే బాలసుబ్రహ్మణ్యాన్ని ఒక ఆంధ్రప్రదేశ్‌కి చెందినటువంటి వ్యక్తిగా చూడడాన్ని కరెక్ట్ కాదని జెప్పి గట్టిగా వాదనలు వినిపిస్తున్నారు. నిజానికి బాలసుబ్రహ్మణ్యం ఎక్కువగా మద్రాసు తర్వాత అతను ఎక్కువగా గడిపింది హైదరాబాద్‌లోనే. ఈటీవీలో 'పాడుతా తీయగా' కార్యక్రమం కోసం ఆయన ఇక్కడ ఎక్కువ రోజులు గడపడం అంటే ఎక్కువ రోజులు కాదు. దాదాపుగా ఈటీవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి గూడా ఆయన హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ అంటే వైజాగ్ కానీ, మరోటి కానీ సన్మానాలకో, లేకపోతే మరో దానికో వెళ్ళడం తప్ప, ఒక రోజు, 2 రోజులు బస చేయడం తప్ప, ఆయన ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లో లేదు. అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ఆయనకి ఇదైనప్పటికి కూడా, నెల్లూరులో పుట్టి పెరిగిన వ్యక్తి అయినప్పటికి కూడా, కెరీర్ బిగిన్ అయిన దగ్గర నుంచి చెన్నైలో. అంటే ఆయనకి సొంత ఇల్లు గాని, స్టూడియో గాని అన్నీ కూడా చెన్నైలోనే ఉన్నాయి. అటువంటిది మరి తమిళనాడు వాళ్ళు ఎప్పుడో బాలసుబ్రహ్మణ్యం మావాడు గాదు. ఆయ ఆయన్ని ఇక్కడ మేము ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తే తమిళనాడులో గూడా ఎవరు వ్యతిరేకించరు. ముఖ్యంగా మనం అంతకుముందు చెప్పుకున్నాం. కరోనా టైంలో బాలసుబ్రహ్మణ్యం చెన్నై వెళ్ళిపోయి, చెన్నైలో హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి, చాలా ఖరీదైనటువంటి చికిత్స అందించడం జరిగింది. కోట్లాది రూపాయలు ఖర్చయిందని చెప్పి కూడా మనకప్పుడు వార్తలొచ్చాయి. ఆ ఖర్చంతా కూడా తమిళనాడు ప్రభుత్వం భరించడం మనం చూసాం మనం. తమిళనాడు ప్రభుత్వం స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆ ఖర్చంతా కూడా మేమే పెట్టుకుంటాం. బాలసుబ్రహ్మణ్యానికి మేమిచ్చే ఒక గౌరవ ఇది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అటువంటిది తమ రాష్ట్రం వాడు కాకపోయినా బాలసుబ్రహ్మణ్యం మరణానంతరం అతని వైద్యానికి అయ్యే ఖర్చంతా తమిళనాడు ప్రభుత్వం పెట్టుకున్నప్పుడు, ఇక్కడ ఎక్కువ తన కెరియర్‌లో ఎక్కువ భాగం హైదరాబాద్‌తో గడిపి, హైదరాబాద్‌తో ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఏర్పాటు చేసుకున్నటువంటి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుని వ్యతిరేకిస్తుండడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు అనేవి వెలువడుతుండడం మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ వీళ్ళ వాదన చూస్తే, తెలంగాణ వాదన చూస్తే అది కరెక్టే అనిపిస్తది. అంటే నిజంగానే మరి అంటే మిగతా వాళ్ళ విగ్రహాలుండి, ఈయన విగ్రహం కూడా పెట్టుంటే పెద్దగా వ్యతిరేకత ఉండేది కాదేమో. మిగతా వాళ్ళ విగ్రహాలు ఎవరియి లేవు. తెలంగాణలో ఎంతోమంది దాశరథి కావచ్చు, ఇందాక చెప్పుకున్న సీనారాయణ రెడ్డి కావచ్చు, ఇలా చాలామంది మహాకవులు ఇక్కడ తెలంగాణలో ఉన్నారు. వాళ్ళు దేశవ్యాప్తంగా గాని, ప్రపంచవ్యాప్తంగా గాని పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఆహ్, మహా మహానుభావులు. అలాగే గద్దర్ గురించి, అందెశ్రీ గురించి మనం కొత్తగా ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళ విగ్రహాలేవి అక్కడ ఏర్పాటు చేయకుండా, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టడం అక్కడేంటి? అనే దాని మీద ఇప్పుడు వాళ్ళేదైతే వాదన వెలిబుచ్చుతున్నారో దాన్ని వ్యతిరేకించలేనటువంటి పరిస్థితి. కాకపోతే ఇప్పటి వరకు ఇప్పుడు గద్దర్ విగ్రహమో, లేపోతే సీనారాయణ రెడ్డిదో, లేకపోతే మరొకడిదో పెట్టొద్దని ఎవరు అనలేదు గదా! దానికోసం చొరవ తీసుకోకుండా ఇప్పటి వరకు, ఇప్పుడు వేరే విగ్రహం పెడుతున్నారు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తుండడం పట్ల కూడా చాలా విమర్శలొస్తున్నాయి. ఎవరొద్దన్నారు? ఇప్పుడు ఒక సీనారాయణ రెడ్డిదో, దాసరిదో, గద్దరో, అందెశ్రీ ఇటువంటి వాళ్ళ విగ్రహాలు పెట్టొద్దని ఎవరు అనలేదు గదా! ఇప్పటివరకు పెట్టకుండా, దానికోసం చొరవ తీసుకోకుండా, ప్రయత్నం చేయకుండా, ఏమీ చేయకుండా, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తుండడం, దాన్ని ఒక చిన్న ఉద్యమంలాగా చేస్తుండడం, మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుండడం, ఇదంతా గూడా
ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఏదైనా సరే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చుంది. దాన్ని యాక్చువల్‌గా మన ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఆ విగ్రహావిష్కరణ చేయాల్సినటువంటి ఇది ఉంది. దానికి సంబంధించిన అనుమతులు ప్రభుత్వ పరంగా అన్నీ జారీ అయిపోయినాయి. ఇప్పుడు అది ఆగిపోతే, ఆ కార్యక్రమం ఆగిపోతే అది విమర్శల పాలవుద్ది. చేస్తేనేమో ఇలాగ. అంటే కరవమంటే ఇక కప్ప కోపం అన్నట్టు ఉంది పరిస్థితి. దీన్ని ఎలాగా ఈ సున్నితమైనటువంటి ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాగా డీల్ చేస్తది ఏంటనేది మనం వేచి చూద్దాం.